గత 5 సంవత్సరాల క్రితం దుబ్బాకలో ఏర్పాటైన బాలాజీ ఆలయం రోజురోజుకు భక్తుల రాకతో మరింత అభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అన్ని రంగాల్లో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తానన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయాన్ని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే తెలంగాణలో దుబ్బాక బాలాజీ ఆలయం పేరు మారుమ్రోగుతుండడం సంతోషకరమన్నారు. శ్రీ బాలాజీ స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గమంతా సస్యశ్యామలంగా మారి మరింత అభివృద్ధి సాధించాలని ఆ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింతారాజు, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి, నాయకులు కొత్త కిషన్ రెడ్డి, పల్లె రామస్వామి పాల్గొన్నారు. దుబ్బాకలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరుపుకోవడం, దానికి సహకరించిన కమిటీ కానీ మిగతా విభాగ సంబంధించిన పుర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు మొన్న జరిగిన వైకుంఠ ఏకాదశి రోజు కనీ విని ఎరగని రీతిలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నో జిల్లాల నుంచి విచ్చేసి దుబ్బాకలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని తండోపతండాలుగా వచ్చిన భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా వారికి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. గతంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఈ దేవాలయం అంచెలంచెలుగా ఎదిగి ఏడుగొండల వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఏ విధంగా అయితే భక్తులు ఏ విధంగా అయితే వస్తారో అదే తరహాలో ఈరోజు తెలంగాణలో ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా గుర్తింపు పొందిన దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయం వారి దయ వల్ల, వారి కృషి వల్ల, స్వామివారి కృషి వల్ల ఈ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మున్ముందు కూడా ఈ ఆలయం అభివృద్ధిలో అందరం కూడా ఒక ప్రజాప్రతినిధులుగా మేము పురపాలక సంబంధించిన ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరం ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు వర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చిన ప్రతి భక్తులు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినందుకు వారికి కూడా ఎక్కడ అసౌకర్యం కల స్వామివారి దయ వల్ల అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు.